హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఇవాళ స్పెషల్ పుదీనా రైస్. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక పెద్ద కట్ట పుదీనా, 2 ఉల్లిపాయలు, 1 టమాటా, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీడిపప్పు, 1 కప్పు రైస్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. అందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, ఇప్పుడు అందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఇప్పుడు అందులో కట్ చేసిన టమాటాలు కూడా వేయాలి. వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత టమాటాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి శుభ్రంగా కడిగిన పుదీనా ఆకులు కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో నూనె వేసి అందులో కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయలు, ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో మిక్సీ జార్లో చేసిన పుదీనా పేస్ట్ని కూడా వేయాలి. ఇప్పుడు 5 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత 1 కప్పు రైస్ని శుభ్రంగా కడిగి 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్లు పోసి అందులో పసుపు, రుచికి సరిపడే ఉప్పు ఇవి వేసి మూత పెట్టి 10 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత జీడిపప్పు కూడా వేసి ఇంకో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.